రామలింగం గారు, అంటే వెంకన్న గారు ఒక వ్యాలిడ్ పాయింట్ మన ముందుకు తీసుకొచ్చారు. ఎవరైతే తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ కంటే కూడా ముందు సంధి వాళ్ళ గళాన్ని వాళ్ళ గానాన్ని ఆయుధంగా మలుచుకొని ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులను నిర్లక్ష్యానికి గురైంది. అసలు కేసీఆర్ గారి అభద్రతా భావం ఎక్కడుంది, ఎందుకుంది ఆ విషయంలో? రామలింగం గారు, సిస్టమ్ మీట్లో ఉన్నదండి, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఎస్ ఎస్ రామలింగం అన్న, రావడం లేదు మీది వాయిస్ అన్న. ఇప్పుడు వస్తుందన్నా? ఎస్ ఎస్ ఇప్పుడు వస్తుంది. ఎస్. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత నేను అసెంబ్లీలో ఒకటి వాదన జరుగుతున్నప్పుడు నేను ఫస్ట్ ఒక పాట రాసిన. ప్లీజ్. అమ్మ అమ్మ ఓ అసెంబ్లీ నువ్వు చిన్నబోయినావా, తండ్రి కొడుకు అల్లుని చేతిలో బందివైనావా, కార్మిక శాఖకు ప్రశ్న అడిగితే బదులు చెప్పడమ్మా, అల్లుడు లేసి వస్తాడమ్మా, నిరుద్యోగుల బాధ ఏందంటే గొంతు విప్పడమ్మా, కొడుకు ఉరికి వస్తాడమ్మా. ఆ అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఏ ప్రశ్న అడిగినా హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ముగ్గురే సమాధానం చెప్తుండే. చెప్పినప్పుడు తెలంగాణ వచ్చి 5-6 నెలలు అయిపోయింది. ఈలోపు ఈ వ్యవస్థ మొత్తం, ఈ రసమే బాలకృష్ణ ఒక తెలంగాణ సాంస్కృతిక కళాకారులు మొత్తం బందీ చేసిండు. అప్పుడు నాకు తెలిసి తెలంగాణ కేసీఆర్ కు వ్యతిరేకంగా ఫస్ట్ పాట రాసింది నేనే. ఎస్. అమ్మా మా తెలంగాణ మా ఆగమైతివమ్మా, తండ్రి బిడ్డ కొడుకల్లుని చేతిలో బందివైతివమ్మా, దొరల గడీలను కూల్చి వేసిన చరిత్ర నాడు మాది, దొరల గడీలను కూల్చి వేసిన చరిత్ర నాడు, నిన్ను దొరల గడీల్లో బందిని చేసిన దరిద్రమీనాడు, పూట పూటకు మాట చెప్పిన ఊర్చుకుంటిమమ్మా, నిన్ను విముక్తి చేసే పోరాటంలో ప్రాణమిస్తిమమ్మా, తెలంగాణకు కాపల కుక్కై ఉంటనంటేనమ్మా, దళిత బిడ్డడే ముఖ్యమంత్రి అంటే నమ్మిపోతిమమ్మా, అమరుల త్యాగం మరచిపోయెను, దొరల పాలన మళ్ళీ తెచ్చెను, ఎక్కడ చూసిన నలుగురే నలుదిక్కులా ఆకలి చావులే, స్వయం పాలన వస్తదనుకొని మురిసిపోతిమమ్మా, దళిత బహుజనుల రాజ్యం కోసం ఎదురు చూస్తిమమ్మా, 4 పిల్లర్ల నాటకానికి తెరలేపినడమ్మా, కుటుంబ పాలన కుతంత్రాలకు వేదికాయనమ్మా, బహుజనులాడే మా బతుకమ్మను బిడ్డనెత్తిన వెట్టిండమ్మా, దొరగారే మా జాతి పితంట, జయశంకరు సారునే మరిసినడంట. ఈ పాట రాసినామన్నా. తర్వాత మేము అనుకున్నాం, కేసీఆర్ తెలంగాణలో చనిపోయిన 1200 మంది అమరుల త్యాగాల సాక్షిగా ఇలా ప్రగతి భవన్ కట్టుకున్నాడు. ఓ కేసీఆర్ మన శ్రీకాంతాచారి అమరవీరుల త్యాగం ఎక్కడ బాయే, రైలు నుండి కూడా తెచ్చిన సుమనన్న త్యాగం ఎక్కడ బాయే, చెల్లెలు సువర్ణ త్యాగం ఎక్కడ బాయే, ఉస్మానియా యూనివర్సిటీకి సాక్షిగా ఎన్సీసీ గేట్ దగ్గర పోలీసులకు పైసలు ఇచ్చి మీ పైసల కోసమే బతకండి అని యాదయ్య జేబులో ఉన్న పైసలు తీసుకొని పెట్రోల్ తోటి కాల్చి చంపుకున్న యాదయ్య త్యాగం ఎక్కడ బాయే. అందుకని అనుకున్నాం మళ్ళీ సెకండ్ పాట రాసిన, అమరవీరుల త్యాగం పరిహాసమా, నీ ఫామ్ హౌస్ చుట్టూరా కంచె కోసమా, ఇదేనా అమరులు కన్న కలల తెలంగాణ, కాదు కాదు ముమ్మాటికి ఇది కేసీఆర్ ఖజానా, అమరవీరుల త్యాగం పరిహాసమా, నీ ఫామ్ హౌస్ చుట్టూరా కంచె కోసమా. అయిన తర్వాత ఇలా బహుజనులు బీసీలో ఉన్నాం, నేను బీసీని. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత తెలివిగా గొర్రెలు ఇస్తా గొర్రెలను కాసుకోండి, బర్రెలు ఇస్తా బర్రెలను కాసుకోండి, పందులు ఇస్తా పందులు కాసుకోండి, బతుకమ్మ చీరలు ఇస్తే కట్టుకొని ఆడండి, మీకు 2000 పింఛన్ ఇస్తా తీసుకోండి, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంబీసీలకు బీసీలకు మీకు కార్పొరేషన్ పెడతాని మొత్తం ఎట్లా చేసిందంటే, ఇలా మేము మా తాత చెప్పేటోడు మాకు
మా నల్గొండ జిల్లా దొరల పరిపాలన మా తాత చెప్పి రజాకారులు ఉండేటోళ్ళు దొరలు ఉండేటోళ్ళు, రజాకారులు వస్తే మేము మొత్తం దాచుకుని పోయేటోళ్ళం. దొరలు తీసుకొచ్చి ఇట్లా వ్యవస్థ ఉన్నట్టు మేము మాకు తెలుసు చిన్నపిల్లం. కానీ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో దొరల పరిపాలన గిట్లా ఉంటదరా అని కేసీఆర్ చూపించుండు. కేసీఆర్ కంటే అహంకారి కేటీఆర్. కేటీఆర్ వాళ్ళ మాటలలో ఉన్నటువంటి అంటే ఆ అహంకారం. హరీష్ రావు మాట్లాడతాడు, కవిత ఇలా పోయింది, ఏడవది జైల్లో ఉన్నది. ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక 4 శక్తులు, తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఎట్లా ఉంటాయో ఒక భూమండలానికి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బట్టిన 4 శని గ్రహాలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. ఈ 4 గ్రహాలు ఈ తెలంగాణ ఇలా స్వేచ్ఛవాయుడు. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిందా, ఎవరు వచ్చిరా తర్వాత, ఇప్పుడు ఎందుకంటే 100 రోజులు అయింది, అది చేస్తారా తర్వాత. కానీ కేసీఆర్ పీడన మాత్రం తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం వదిలిపెట్టింది. నేను మళ్ళీ ఇంకో పాట రాసిన, ఏమని, అరే గొర్రెలు అన్నాడు, బర్రెలు అన్నాడు, కోట్ల సొమ్ము వెనకేసుకున్నాడు, అరే గొర్రెలను కాసే కాపరి చేసి అదే మీకు ఉద్యోగం అన్నాడు, చెర్లలోన మీకు చేపలేస్తాము, బతుకమ్మ పండుగ చీరలిస్తామని పండగల పేరుతో 100 కోట్లు లూటీ చేసి పాలిస్తున్నాడు. నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం పోరు, 60 ఏళ్ళ మా పోరాటం, రాజీ లేని మారాటం, సకల వృత్తుల సమర నిరతులు, పల్లె పల్లెన రగిలిన క్రోధం, ఆత్మహత్యలే మాకు మిగిలెను, కోట్ల సొమ్ము ఫామ్ హౌస్ చేరెను, ఏం మిగిలెరన్నో మన తెలంగాణలోన, మనకేం ఒరిగేరన్నో ఈ దొరపాలనలోన,